గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది పర్వాన్ని 104 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 105వ భాగాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకుందాం. అలానే ఈ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకొని సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. నిన్న మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం? సత్యవతి తన కోడల్ని పిలిచి అంబికతోటి అన్నది, నీకు మనవడు ఉన్నాడే, చాలా దుర్మార్గుడు వాడు, దానివల్ల వాడి వల్ల ఈ భరతవంశం అంతా కూడాను బంధుమిత్రులతోటి సహా నశిస్తారు. దాన్ని నేను చూడజాలను. కాబట్టి అంబాలికను తీసుకొని నేను అడవులకు వెళ్తాను. ఆ తర్వాత అంబిక కూడా అంగీకరించింది దానికి. ఆ తర్వాత భీష్ముడితో సంప్రదించి, అంటే అంబిక కూడా వస్తానందనమాట, తను కూడా వస్తానంది. అంబిక అంబాలికలు ఇద్దరిని తీసుకొని ఆమె అడవులకు వెళ్ళిపోయింది. అక్కడే ఘోర తపస్సు చేసి వాళ్ళు అభీష్టగతులను పొందారు, అంటే మోక్షాన్ని పొందారు. ఒక ముక్కలో అని చెప్పేస్తాడు, చెప్పదలుచుకుంటారు వ్యాసుల వారు, లేకపోతే కొన్ని అధ్యాయాలు కేటాయిచ్చేస్తారు. తర్వాత చెప్తున్నాడు వైశంపాయనుడు జరిగిన సంగతి అంతా జనమేజయ రాజుకి. ఆ తర్వాత చక్కగా పాండవులు కౌరవులు ఎదుగుతున్నారు. పాండవులు కూడా ధార్తరాష్ట్రులతోటి, అంటే ధృతరాష్ట్రుడు పుత్రులతోటి చక్కగా ఆడుతూ పాడుతూ బాలక్రీడలన్నీ చేసుకుంటున్నారు. అంటే బాలక్రీడలన్నీ ఆడుకుంటున్నారు. చిన్నప్పుడు ఆడే ఆటలన్నీ, మట్టితోటి మీద వెదజల్లుకుంటాం, ఇటువంటివన్నీ కూడా. అయితే భీముడు మాత్రం ఎప్పుడు ఆటల్లో అగ్రగామిగా ఉండేవాడు. 10 మందిని కలిపి పట్టుకొని ఒకళ్ళ తలకాయ ఇంకొకళ్ళతోటి పోటించి ఇలా చేస్తూ ఉండేవాడు. ఆనందం కోసం, అంటే ఆటలాగానే, చెడు ఉద్దేశం కాదు. అలానే జలక్రీడలు ఆడేటప్పుడు కూడా ఆయన ఓ 10 మందిని చంకల్లో వేసుకొని ముంచేసి అయ్యో ప్రాణం పోతుంది అన్నప్పుడు పైకి లేపేవాడు. ఇలా ఇంకా చెట్లెక్కి ఆడుకునేటప్పుడు కూడా చెట్టు మీద ఉంటే ధార్తరాష్ట్రులందరూ పండ్లను రాలిపినట్టుగా కిందకి రాలి చేసేవాట, చెట్టును ఊపి. ఈ విధమైన బాల్య చేష్టలు చేస్తున్నాడు, కానీ ద్రోహచింతంతో మాత్రం చేయడం లేదు ఆయన. అయితే దుర్యోధను మాత్రం పాపదృష్టి గలవాడు. వాడు ఏం చేశాడయ్యా ఒక రోజున అంటే, గంగా తీరంలో ప్రమాణకోటి అనే పేరు గల ఒక తీర్థం ఉంది. ఆ తీర్థం దగ్గర ఒకానొక ప్రదేశంలో ఉదక క్రీడలకి, అంటే స్విమ్మింగ్ కోసం ఏర్పాట్లు చేయించాడు. రాజు కదా, వాళ్ళ తేజస్సుకు సమానంగా మరి వాళ్ళు అక్కడికి భక్ష భోజ పేయ చోష లేహ్య రూపాల్లో ఉన్న సకల పదార్థాలు తీసుకొని వెళ్ళారు తినడానికి కూడా. బాగా అంటే సేవకులు ఉంటారు కదా రాజులకి, వాళ్ళన్నీ సమకూర్చారు అక్కడ. బాగా ఉద్యానవన శోభితమైంది ఆ తీరం. ఏం తీర్థం అది? ప్రమాణకోటి తీర్థం. బాగా ఉద్యానవనాలు కూడా ఉన్నాయి. అమ్మగా తిన్నారు. తినే ముందు ఏం చేశాడే అంటే దుర్యోధనుడు భీమసేనుడికి వడ్డించే అన్నంలో విషం కలిపాడు. తానే స్వయంగా వడ్డించాడు. చాలా ప్రేమతో వడ్డిస్తున్నట్టు నటించి బాగా తినిపించాడు. తినిపించిన తర్వాత జలక్రీడలు ఆడారు వాళ్ళు. మళ్ళీ వచ్చి భీమసేనుడు మరి పడుకున్నాడు
విశ్రాంతి అంటే ఆ విషం ఉండడం వల్ల బాగా శయనించాడు మత్తుతో. ఆ మత్తులో ఉన్నవాడిని కిందకు తోశాడు. అది కొండ మీద పడుకున్నాడు, కొండ పక్కనే గంగలో తోసేశాడు. అప్పుడు భీమసేనుడు పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఎందరో నాగకుమారులు ఆ భీముడు బరువు భరించలేక నలిగిపోయారు. అప్పుడు ఏం జరిగిందంటే ఆ భీముడిని కరిచారు బాగా విషం గల పాములన్నీ. అయితే విషానికి విషానమే విరుగుడు అంటారు కదా, అంతకుముందు జన విషం కాస్త అది నశించిపోయింది. ఆయనకు మేలే జరిగిందన్నమాట. విశాల వక్షస్థలంగా భీముని చర్మం ఒక లోహంలాగా ఉండటం వల్ల, చాలా గట్టిగా ఉండటం వల్ల ఏమీ కాలేదు ఆయనకి. తర్వాత మెలకు వచ్చింది ఆయనకి. బంధనాలన్నీ తెంపుకున్నాడు. ఆ నాగుపాములు చుట్టేసిన నాగుపాముల నుంచి వీటిని కొట్టేశాడు, కింద నేల మీద కొట్టాడు చేతులతో. వాళ్ళు పారిపోయారు. ఆ తర్వాత భీముడు చంపగా మిగిలిన నాగులు అందరూ కూడాను వాసుకి దగ్గరికి పోయారు. సర్పరాజు కాబట్టి ఆయనతోటి కంప్లైంట్ చేశారనమాట. మేము కాటేసినా చచ్చిపోలేదంటే అతను అంతకుముందే విషం తాగి ఉంటాడు అనుకున్నాం. మేము స్పృహ లేని దశలో మన లోకానికి వచ్చాడు, మా కాటు తిని మేల్కొన్నాడు, స్పృహలోకి వచ్చాడు, వెంటనే కట్లు తెంపుకొని మా మీదకి వచ్చాడు, నువ్వు అతని గురించి తెలుసుకో అన్నారు. అప్పుడు వాసుకి భీముని చూశాడు. ఆ సమయంలోనే ఆర్యకుడు అనే నాగరాజు కూడా భీముని చూచాడు. ఆ ఆర్యకుడు వృద్ధ తండ్రి, అంటే కుంతి తండ్రి అయిన సూరసేనుడికి మాతామహుడు. మాతామహుడు అంటే అమ్మకు నాన్న అన్నమాట, తాతయ్య. ఆ ఆర్యకుడు తన దౌహిత్రుడైన భీముని గట్టిగా కౌగిలించుకొని వాసుకి కౌగిలించుకున్నాడు. వాసుకి కూడా భీముని చూసి ప్రసన్నుడై, మేము ఏ ప్రియాన్ని సమకూర్చగలము చెప్పమన్నాడు. ధనరాశులు రత్నరాశులు ఇవ్వమని కూడా చెప్పాడు ఆయన. అలా అనగానే ఆర్యకుడు, నాగరాజా మీరు ప్రసన్నులైతే ఈ బాలుడికి ధనరాశులతో పనే ఉంది, మీరు ప్రసన్నులైతే చాలు అన్నాడు ఆయన. నీవు ఇష్టపడితే 1000 ఏనుగుల బలం నిక్షిప్తమైన కుండలోని రసాన్ని ఈ కుమారుడికి తాగటానికి ఇవ్వు అన్నాడు. ఈ బాలుడు ఎంత తాగగలిగితే అంత ఇవ్వండి అన్నాడు. అలాగేనని వాసుకి మరి ఆ పని చేశాడు. దాంతో భీముడు మహాబలవంతుడైపోయాడు. ఆ రసాన్ని తాగి ఒక్క గుక్కలోనే తాగేశాడు కుండేటి రసాన్ని కూడా. 8 కుండల రసాన్ని తాగాట. ఆ తర్వాత భీమసేనుడు నాగులు ఏర్పాటు చేసిన దివ్యమైన శయ్య పైన సుఖంగా నిద్రించాడు నాగలోకంలో. ఇక్కడ ఆపుదాం, రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణం.